ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. ఆగస్టు 12. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 1వ వచనం. ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములను ఈ 3 తలంపులను మనము కలిపి ధ్యానించవలెను. అవి 3 కలిసి వెళ్ళును గనక ఆ 3 తలంపులను ఎప్పుడునూ వేరుపరచుటకు ప్రయత్నించకూడదు. ఎప్పుడైనా నీవు సిలువను గూర్చి నీ ప్రార్థనలో, సాక్ష్యములో, బోధలో ప్రసంగించుచున్నప్పుడు, వ్రాయినప్పుడు ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానములను కలిపి ఉంచుటకు ప్రయత్నించుము. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించినప్పుడు క్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములను గురించి ప్రస్తావించెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. సువార్త అనగానేమి అని ఎవరైనను ప్రశ్నించినప్పుడు దానికి జవాబుగా క్రీస్తు లేఖనముల ప్రకారం మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం తిరిగి లేచినని చెప్పవలెను. ప్రభువైన యేసు మనలో మరణ, భూస్థాపన, పునరుత్థాన కార్యములు నెరవేర్చుట కొరకే మరణించెను. మనలో పునరుత్థాన శక్తిని తీసుకుని వచ్చుట కొరకు ఆయన మరణించెను. ఆయన మనలను విజయశాలులుగా, నిత్యము జీవించు వారిగా చేయుటకు మరణించెను. ఆ ఉద్దేశం నిమిత్తం ఆయన పాతిపెట్టబడి తిరిగి లేచెను. మొట్టమొదటిగా ఆయన మన పాపముల నిమిత్తం మరణించెను. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. రెండవదిగా క్రీస్తు మనలో జీవించుచున్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మన పాపముల నిమిత్తమై తీర్పులోనికి మనము రాకుండా మనలను తప్పించి ఆయన నీతిని మనకు అనుగ్రహించుటకు ఆయన మరణించెను. మన వర్తమాన, భూత, భవిష్యత్ కాల పాపముల కొరకైన మన శిక్షను ఆయన తలపై వేసుకొనెను. మన విమోచన కొరకైన పూర్తి క్రయధనమును ఆయన చెల్లించెను. మనము 3 విధములుగా అనగా తలంపు, మాట ద్వారా, క్రియ ద్వారా పాపము చేయుదుము. ఈ పాపములన్నింటి కొరకు ప్రభువైన యేసు 3 విధములైన శిక్షను అనుభవించెను. మన పాపపు తలంపుల కొరకు ఉమ్మివేయబడెను. ఎవరైనను ఒకరి ఎడల తీవ్రమైన కోపమును, ద్వేషమును ప్రదర్శించుటకు వారి మీద ఉమ్మివేయుదురు. తరువాత మన పాపపు మాటల కొరకు ఆయన దూషింపబడి తృణీకరింపబడెను. కానీ ఇవన్నీ ఎంతో ఓర్పుతో సహించి ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేదు. మూడవదిగా మనము చేసిన పాపపు క్రియల కొరకు ఆయన కాళ్ళల్లో, చేతులలో మేకులు కొట్టబడెను. ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడెను. ఆయన వీపు దున్నబడెను. ఆయన తలకు ముండ్ల కిరీటము పెట్టబడెను. ప్రభువు నీ పాపములన్నింటినీ తనపై వేసుకొని నీవు తలంచిన చిన్న పాపపు తలంపునకు కూడా పూర్తి క్రయమును చెల్లించిన నీ జ్ఞాపకముంచుకునము. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 34వ వచనం. నీవు ఆత్మీయముగా ఎదగవలనని కోరినచో నీ శిక్ష అంతటినీ తనపై వేసుకొనినందుకు అనుదినము హృదయపూర్వకముగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుము. ప్రభువైన యేసు నా పాపముల కొరకై మరణించినందుకు, నా శిక్ష యావత్తును నీపై వేసుకొనినందుకు నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పుము. ఆత్మీయముగా ఎదుగుటకు ఇది ఎంతో సులభమైన మార్గము. కోర్టుకు హాజరైన ఒక వ్యక్తిని ఊహించుము. అతడు నేరము చేసిననుటకు కావలసిన రుజువులన్నీ ఉన్నవి. అతడు ఎన్నో వస్తువులను దొంగిలించెను. అతడు దొంగిలించినవన్నీ రుజువుగా కోర్టుకు తీసుకొని రాబడి ఉన్నవి. రుజువు ఎదురుగా కనపడుచున్నప్పుడు ఆ మనిషి దోషారోపణ నుండి తప్పించుకొనుట అసాధ్యము. అకస్మాత్తుగా ఏదో జరిగినది. రుజువులన్నీ మాయమైపోయెను. సాక్షులు దూరముగా పారిపోయిరి. న్యాయాధిపతి మరియు నేరస్తుడు మాత్రమే మిగిలి ఉండెను. ఇప్పుడు నీకు విరోధముగా ఏ రుజువులు లేవు. నీవు స్వతంత్రుడవు అని తప్ప న్యాయాధిపతి మరి ఏమి చెప్పగలడు? ఆ వ్యక్తి విజయవంతముగా లేదా విజయోత్సాహముతో బయటికి వెళ్ళడా? ఆ రీతిగానే మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా క్షమించబడిన వారము. ఈ ఉద్దేశము నిమిత్తమే ఆయన ఆ శిలువ మ్రానుపై తన శరీరములో మన పాపములన్నీ భరించెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. కనుక నీవు ఆత్మీయముగా ఎదగవలనని కోరినచో తప్పకుండా నీవు ఆయనకు కృతజ్ఞుడవై ఉండవలెను.
మనము అనుదినము హృదయపూర్వకముగా ఆయనకు కృతజ్ఞత చెల్లించుటకు నేర్చుకున్నప్పుడు అదే ఆత్మీయముగా ఎదుగుటలోని రహస్యమని తెలుసుకుందాము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.